భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. ఏంటమ్మా ఇది? నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఏదో రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు.